చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చాలా మంది ప్రేమిస్తున్నారు కదా మహి. అవును. ఇప్పుడు వైజాగ్ హీరో అని చెప్పుకోవచ్చు నిన్ను. అదేం లేదులేండి, అలా ఏమి ఉండదు. చాలా మంది ఉంటారు వైజాగ్ లో తెలిసిన ఇన్ఫ్లుయెన్స్. ఎవరున్నారు? హర్ష సాయి ఒక అబ్బాయి. ఉన్నాడు. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా? అవునవును, హర్ష ఫ్రెండ్స్. నేను మన ఇష్యూ అప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయమన్నాడా? అంటే ఒకటి అడుగుతా మహి, చెప్పండి. దీనికి క్లియర్ గా చెప్పు. హర్షతో నేను కూడా ఫోన్ లో మాట్లాడాను. హర్ష నేను తప్పు పడట్లేదు, ఇష్యూ జరిగింది పాపం. ఆ ఇష్యూ వల్ల అబ్బాయి ఇక్కడి నుంచి అబ్స్కండ్ అయిపోయాడు, అంతవరకే. తను ఏదో హెల్పింగ్ చేస్తుంటాడు పాపం. మంచి అబ్బాయే. లైఫ్ అన్న తర్వాత ఒక స్టార్డమ్ లేకపోతే కొంచెం ఫేమ్ వస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పుటడుగులు వేస్తుంటాం, లేకపోతే నేనని చూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా కానీ ఇదిగో ఇట్లా జరుగుతుంటాయి. అది కామనే. జాగ్రత్త పడేవాడు నీలాంటి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, అలాంటి వాళ్ళు బయటపడతారు. అంతకుమించి ఏం లేదనుకోండి. కొంతమంది యూట్యూబర్స్కి ఈ సో కాల్డ్ మేము చాలా ఫేమస్ యూట్యూబ్లో, మేము ఏది చెప్పినా జనం నమ్ముతారు, మాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, మా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, మేము నిజం అని చెప్తే నిజం నమ్మే అంత పిచ్చోళ్ళు కూడా ఉన్నారు మాకు అని భ్రమలో బతికే వాళ్ళకి నేను మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను, మొన్న వచ్చిన ఇష్యూ మీద మిత్ర సమ్ ఇష్యూ మీద నేను మీకు ఇస్తాను, నా మీద బ్యాడ్గా కాకుండా పాజిటివ్గా వీడియోస్ చేయండి, నా తప్పు లేదనుకొని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయండి, లేకపోతే నన్ను హైప్ చేయండి అని అందరు యూట్యూబర్లతో మాట్లాడుకున్నాడు. ఇంత ఇచ్చేసారు అందరికీ. దాంట్లో మహిక్ కూడా ఇంత మాట్లాడుకున్నాడు, ఫిక్స్డ్ రేటు. మహిక్ కూడా కాల్ చేసి నాకు పాజిటివ్గా చూపించమని మాట్లాడాడు అని చెప్పేసి నేను న్యూస్ విన్నారా? ఓకే, విన్నా. బట్ ఈ అబ్బాయి నేను తప్పు పట్టట్లేదు ఇప్పుడు కూడా. తన వర్షం తన ఏదో ఉంటుంది. నేను కూడా మాట్లాడాను అబ్బాయితో కూడా. మా సుమన్ గారికి కూడా ఇట్లా మెసేజ్ పెట్టి రోషన్ గారు పక్షపాతంగా చేస్తున్నారనే అది కూడా మెసేజ్ పెట్టాడంట. నేను ఏదైనా డైరెక్ట్గా పెట్టాడంట. ఆయన నాకేం చెప్పలేదు. తర్వాత ఎప్పుడో అన్నారు ఆయన, ఏదన్నా ఉంటే నాతోనే మాట్లాడుకోవాలి ఎవడైనా. నేను ఒక న్యూస్ చేస్తున్నానంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం నేను న్యూస్ చేస్తాను. నేను నీ మీద గాసిప్స్ లేకపోతే కావాలని ఊహించుకొని కల్పితాలే ఉండవు. మాకు పోలీస్ దగ్గర నుంచి ఏదైతే గ్రూప్లో వస్తుందో, ఇది కేసు పెట్టింది, రేప్ కేసు అది ఇది అని వస్తే మనం చేయగలం. అయిపోయి అబ్స్కండ్ అయ్యాడు కాబట్టి అంతే కదా. లేకపోతే రోషన్ అనేవాడికి వాళ్ళైనా ఒకటే, నువ్వైనా ఒకటే. అంతే. నేను తనకు కూడా ఒకటే చెప్పాను, నువ్వు కూడా నువ్వు పోరాడు, ఫైట్ చేయి. నిజంగా నీ వైపు నిజం నువ్వు తప్పు చేయలేదంటే మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నాకు తెలుసు, వీళ్ళు ఈ అబ్బాయి కూడా తెలుసు, మన ఛానల్కి కూడా వచ్చాడు పాపం. ఆ టైంలో నీతో మాట్లాడా? అంటే డబ్బులు ఇస్తాను, మనీ అదేమీ లేదు అసలు. మనీ కోసం అదేదో ఎక్కడొచ్చిందో నాకు తెలియదు, కానీ మనీ రిలేటెడ్గా అసలు ఒక్క డిస్కషన్ లేదు మా ఇద్దరి మధ్య. అసలు ఏమీ లేదు. మనీ ఇస్తాను ఇట్లాగా చెయ్యండి అనేది ఏం లేదు. సో అది జరిగిన తర్వాత నాకు ఇలా దీని గురించి ఫోన్ చేసి ఇలా జరిగింది యాక్చువల్గా, బట్ అక్కడ అలా కన్వే అయ్యింది, బయటకు అట్లా చెప్పారు. సో యూ కెన్ సీ దిస్ అని చెప్పి నాకు కొన్ని చూపించారు. ఏం చూపించారు? అదే బయటకు వచ్చాయి కదా TV5లో కానీ మిగతా ఛానల్స్లో కానీ ఏవైతే ఆడియో రికార్డింగ్స్ వచ్చాయి కదా, అవే సేమ్ అవే చూపించారు. చూపించడం ఇన్ ద సెన్స్ వాట్సాప్లో సెండ్ చేసి చూపించారు. చూశాను. ఓకే, సో మీకు ఏమనిపించిందో మీరు చెయ్యండి, సో మీకు జెన్యూన్ అనిపించిందా అన్నారు. అంటే ఆయన జెన్యూన్ అనిపించారా అని అడిగారు. నాకు ఆడియో రికార్డింగ్స్ వింటే అలాగే అనిపించింది. సరే అని చెప్పి ఇంకా అదే చేశాను. అంటే నీకు కొత్తగా వచ్చిన ఆడియో రికార్డింగ్స్ ఏమున్నాయి? ఇంకా ఆడియో రికార్డ్స్ అదే ఆ అమ్మాయికి సంబంధించి తనకు సంబంధించి మాట్లాడినాయి కదా. అవే మిగతా ఛానల్స్ ఆల్రెడీ వచ్చినవే. అవి ఆల్రెడీ అవన్నీ అక్కడ వచ్చాయి. అవి కలెక్టివ్గా వచ్చాయి నాకు. అంటే ఒక్కొక్క ఛానల్లో 2-3 క్లిప్స్ అలా ఉంటే నా దగ్గరికి ఒక 4-5 మొత్తం కలిపి వచ్చాయి అంతే. అవన్నీ కలిపి ఒక వీడియో చేశాను అంతే. నాకు అనిపించిందే నేను చేశాను. బట్ మంచి ఫ్రెండా అంటే కొంచెం మంచి ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకుంటాం. అండ్ హౌస్ లైఫ్ గోయింగ్ అన్నట్టుగా అంతే. అంటే ఇప్పుడు ఈ దర్ఫీ అది స్టార్ట్ అయిన తర్వాత కూడా సో వైజాగ్లో కొంతమంది లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా. సో తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ త్రూ కొంచెం నేను ప్రమోట్ చేయిస్తానండి బ్రదర్, మీరు కొంచెం కంగారు పడకండి, ఈ విషయంలో నేను కొంచెం నా సైడ్ నుంచి నేను పుష్ చేస్తాను. ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా మనిషి? వ్యక్తిగతంగా కలిసావు ఎప్పుడన్నా? కలిసాను నేను. ఎన్నిసార్లు కలిసావు? ఒకసారి కలిసాను. అక్కడ వైజాగ్ లో మ్యారియట్ హోటల్ ఉంటుంది అక్కడ. ఎందుకు వైజాగ్ కదా అతను వైజాగ్ కదా? వైజాగ్ విజయనగరం మరి ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. విజయనగరం సైడ్ అనుకో. అక్కడ సొంత ఊర్లో కూడా హోటల్లోనే ఉంటాడా? అంటే ఎప్పుడైనా స్టేయింగ్ వచ్చినప్పుడు అనుకుంటా, మరి అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు. బట్ అది నేను ఎప్పుడు అడగలేదు కూడా. అంటే ఆయన చాయిస్ కదా అని చెప్పి నేను అడగలే. బట్ అక్కడ ఉన్నప్పుడు ఒకసారి కలిశాను, మాట్లాడాను అంతే.
అప్పుడు కలవడం ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బాగున్నారు. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయావా, లేకపోతే నీ దగ్గర కూడా వాకీ టాకీ టీము అలా ఏం లేదు. సార్ని కలవడానికి మైదర్ వచ్చారు? లేదు, అది ఎలా ఉందంటే బేసిక్ గా వాస్తవంగా చెప్పు. అదే అంటున్నా, యాక్చువల్ గా కార్ వచ్చింది డైరెక్ట్ గా. హర్ష సాయి కూడా ఉన్నాడు, ఫ్రంట్ సీట్ లో ఆయన కూర్చున్నాడు. సో కార్ వచ్చింది, నేను కార్ ఎక్కేసాను. అలా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. హోటల్కి వెళ్ళి మాట్లాడు. రూమ్ లోనా? రూమ్ లో ఇన్ ద సెన్స్ అలా కారిడార్ లో నడుచుకుంటూ మాట్లాడుకున్నాం. తర్వాత రూమ్ లో ఒక 10-15 మినిట్స్ అట్లా మాట్లాడుకున్నాం అంతే. ఎంతమంది ఉన్నారు టీం చుట్టూ? ఒక 2-3 పీపుల్ ఉన్నారు. మాస్క్లు వేసుకుని ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ వరకు ఇది కరోనా మాస్క్లు ఉంటాయి కదా, తీలేదా మీరు ఉన్నప్పుడు కూడా? లేదు. అడిగావు ఇప్పుడు హర్ష ఆయన ఎందుకు ఈ మాస్క్లు వేసుకొని జనం ఉంటారు నీ చుట్టూ? లేదు, అడగలేదు. పర్సనల్ గా కూడా లేదు, ఎప్పుడు అడగలేదు. ఏమో అంటే అతని ఇష్టం కదా అనేసి వదిలేసాను. మేబీ దట్స్ ఈస్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అనిపించింది. అంటే మేబీ నాకు ఒక్కసారి అనుకున్నా ఇలా కూడా అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడు వాళ్ళ ఫేసెస్ ఎక్కువగా రివీల్ అయితే వీడియోస్ లో వాళ్ళని చాలా మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్ప్స్ అడగచ్చు. హర్ష సాయి గారిని ఇట్లా హెల్ప్ చేయమని. బయట ఎందుకు తిరుగుతారు వీళ్ళు ఊరికే? అంటే వాళ్ళ ఇంటి దగ్గర అంటున్నా, వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల. ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడమ్మా అని నేను అడుగుతాను. ఒక ఇంటర్వ్యూ చేస్తే మా అబ్బాయి మాస్క్ వేసుకొని హర్ష అనుకుంటాడని చెప్తుందామా ఇంటర్వ్యూలో? చెప్పు, వాస్తవం చెప్పరు. మరి మేబీ అది తెలియకపోవచ్చేమో. ఇప్పుడు ఇంత ఐడెంటిటీ హైడింగ్ జరుగుతుంది. నేను వాస్తవంగా ఒక డిబేట్ చేసేటప్పుడు ఇదే ఇష్యూ మీద గట్టిగా మాట్లాడితే ఆ మాస్క్ వేసుకున్న పర్సన్స్ నాకు కాల్ చేశారు. అన్న, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా చుట్టాలు ప్యానిక్ అవుతున్నారు, ఎందుకు మీరు లేనిపోయిన దాంట్లో దిగారని చెప్పి, మాస్క్లు వేసుకునే జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మీడియా అంతా, మీరు మాస్కులు తీసేయండి అని చెప్తున్నారన్న. మేము మాస్కులు తీసేసి మీ దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తామని చెప్పి నాకు కాల్ చేశారు వాళ్ళు. మరి ఏమైందో ఏంటో మళ్ళీ మార్నింగ్కి మా టీం అంతా కాల్ చేస్తుంటే వాళ్ళు ఎత్తల. అదే అంటున్నాను, ఏదన్నా మాఫియా చేసేవాళ్ళు, లేకపోతే స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గాంజా సప్లయర్సో, డ్రగ్ సప్లయర్సో, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మూతులకు అడ్డం పెట్టుకుంటారు. జనానికి మంచి చేసేవాళ్ళు మూతులకు అడ్డం ఎందుకు పెట్టుకుంటారు అనేది నా క్వశ్చన్. అదే ఆ మంచి మీద ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్ అయిపోయి కూడా ఏముంటది, ఆయన ఎంతమంది చేయగలరు? చేతనైతే చేస్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు మా ఛానల్కి వచ్చారు, ఆ మాస్కులు పెట్టుకుని వచ్చారు వాళ్ళ టీము. అదే చెప్తున్నాను, ఏదో ఒక రోజు దీని మీద నేను గవర్నమెంట్ మీద గట్టిగా ఫైట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆపేసేయండి చెప్పాను. అప్పుడే చెప్పాను నేను. అసలు ఈ మాస్కులు వేసుకొని పోలీస్ స్టేషన్లో అదే కమిషనర్ ఆఫీస్కి పోయినా, డీజీపీ ఆఫీస్కి పోయినా ఆ వెనక ఆ మాస్క్ టీం నాకు అదే అర్థం కాదు. నువ్వు కలిసావు కాబట్టి నేను అదే అడుగుదాం అనుకున్నాను. పర్సనల్గా కలిస్తే నేను డెఫినెట్గా అడుగుతా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలుకి తెలీదు. ఐ థింక్ ఎక్కడో నార్త్ సైడ్ ఉన్నట్టున్నారు. మేబీ లేదు, ఇప్పుడు ఇక్కడ లేరు, అయిపోయింది ఇక్కడ అంతా. అంటే తెలీదు, అది ఒక పిల్లాడితో ఒక సాంగ్ రీల్స్ ఏవో చేశారు కదా, మేబీ అక్కడే ఉన్నట్టున్నారు. అటు సైడ్ ఏమైనా మేబీ వేరే ఏమన్నా షూట్ ఏమైనా ప్లాన్ లో ఉన్నారేమో, అడగనండి ఎక్కువ నేను. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అయిపోయింది పాపులారిటీ అంతంగా, ఇప్పుడు వేరే స్టేట్ మీద పడ్డారు. పాన్ ఇండియా ఏమో, పాన్ ఇండియా ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ పాన్ ఇండియా, డిజిటల్ పాన్ ఇండియా ఏమో. అంటే నేను అదే అంటున్నా, నేను అన్వేష్ గారు కూడా నాకు బాగా పరిచయం. అన్వేష్ ఎంత పాపులర్ ఉన్న మనిషి, ఎంత నీట్ గా వీడియోస్ చేస్తాడు. అదే అంటున్నా, ఈయన కూడా అంతే. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఏదైనా ఒక జనరల్ గా కాల్ చేస్తాం, మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు అంతే. మరి ఎక్కువ ఇబ్బంది పెట్టను. పర్సనల్ అంటే వర్క్ స్పేస్ కోసమో లేదంటే పర్సనల్ స్పేస్ కోసం ఎక్కువ అడగను. ఇప్పుడు ఆదిరెడ్డి గారి ప్రాంక్ కాల్ చూసారన్నారు కదా థంబ్నెయిల్, అదే దాంట్లో యాక్చువల్గా అన్వేష్ గారిది కూడా ఉంది ప్రాంక్ కాల్. అది ఆయన కూడా ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పి అనమాట. అట్ అది లేదు, తర్వాత మళ్ళీ చెప్పేసాను లేదంటే ప్రాంక్ ఏది ఇట్లా చేయించారని చెప్పి. వెళ్తే ఇంకా నీకు ఆ బిజినెస్కి ఇంకా బాగా బూస్ట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యా బ్రో అన్నారు. అట్లా మాకు మంచి బాండింగ్ ఉంటుంది. అంటే నేను ఓవరాల్గా అందరితో మంచిగా ఉంటానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకరితో టూ మచ్గా నెగిటివ్ అయిపోవడం వల్ల ఏం వస్తుందిలే అనే ఫీలింగే ఉంటుంది. అవును, ఎండ్ ఆఫ్ ది డే అంతే. ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.